ఇప్పుడు ఎస్ఐపి అంటే ఏంటో మాట్లాడు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే క్రమబద్ధంగా ఎవ్రీ మంతో లేకపోతే ఎవ్రీ వీకో లేకపోతే ఎవ్రీ క్వార్టర్లీయో ఇన్వెస్ట్ చేస్తూ ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవడం అనేది ఈ ఎస్ఐపి మూలంగా జరుగుతుంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. మేడం, ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇందాక చెప్పినట్టు కేవైసీ అవ్వాలి, అవన్నీ అవ్వాలి. కాకపోతే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడుతున్నారు అంటే మనకి రిటర్న్స్ ఎలాగ వస్తున్నాయి అనేది తెలియాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో మనం పెడుతుంటామో అది మార్కెట్లోనే ఉంటుంది. కాకపోతే స్టాక్స్ కొంటారు కదా, డిమాట్ కొనేటప్పుడు స్టాక్స్ కొనుక్కుంటారు, ఇండివిజువల్ స్టాక్స్. ఇక్కడ ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ లంసమ్ అవ్వనండి, ఎస్ఐపి అవ్వనండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు ఫండ్ మేనేజర్. ఏఎంసీస్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో అంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి క్రియేట్ చేస్తారా లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుందా? లేదు, ఏదైతే మార్కెట్ ఎక్స్పోజర్, ఏదైతే మనకి ముందు మార్కెట్ బాగుంటుందో సో సజెస్ట్ చేస్తారు ముందు ఏది బాగుంటుందో కూడా. సో దీంట్లో ఏంటంటే మేడం జనరల్గా లార్జ్ క్యాప్ కేటగిరీ, మిడ్ క్యాప్ కేటగిరీ, స్మాల్ క్యాప్ కేటగిరీ, మైక్రో క్యాప్ అనేవి ఉంటాయి. ఫస్ట్ 100 అనేది లార్జ్, నెక్స్ట్ 250 అనేది మిడ్, అబోవ్ 250 అనేది స్మాల్. సో ఇలా కేటగరైజ్ చేసుకుని దాంట్లో ప్లాన్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ ఒక లార్జ్ క్యాప్ అనేది క్రియేట్ చేస్తారో దాంట్లో ఒక 25 నుంచి ఒక 40 స్టాక్స్ వరకు పెడతారు. మళ్ళీ అదే స్టాక్స్. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే 26 నుంచి 40-50 స్టాక్స్ ఒకే ప్లాన్లో ఉంటాయి. సో మీరు పెట్టిన పెట్టుబడి ఒక 1000 రూపాయలు అయినా సరే ఈ 25-30 స్టాక్స్లో పెడతారు ఎంతో కొంత, రైట్? సో అదే మీరు ఒక స్టాక్ కొనుక్కోవాలనుకోండి, ఇప్పుడు రిలయన్స్ కానీ లేదా పెద్ద స్టాక్స్ కొనుక్కోవాలనుకోండి, 1000 రూపాయలతో మీరు ఒక స్టాక్ ఒక్క క్వాంటిటీ కూడా కొనలేరు మీరు. సో కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మీరు అన్ని కొనగలుస్తారు, రైట్? సో ఈ విధంగా ఎప్పుడైతే మనం 26 నుంచి 30-40 స్టాక్స్ కొంటున్నామో ఒక ప్లాన్లో మనకి డైవర్సిఫికేషన్ అనేది అవుతుంటుంది. సో ఎప్పుడే లాభం రిస్క్ అనేది తగ్గించుకోగలుస్తుంది దీనివల్ల. సో ఎవరైతే సమయం ఉందో లాంగ్ టర్మ్ అంటే 10-15-20 ఇయర్స్ నాకు ఈ డబ్బులు అవసరం లేదు, నా ఫ్యూచర్, మా పిల్లల ఫ్యూచర్కి నా రిటైర్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.